వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో వీరోచిత పోరాటాన్ని చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజ్ ఛత్రపతి శివాజీ అని తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని 1వ వార్డు నందు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ హిందూ ధార్మికతను కాపాడుకోవడంలో శివాజీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హిందూ సామ్రాజ్యాలను ఆక్రమించి ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన మొఘల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర చక్రవర్తి ఛత్రపతి శివాజీ అని అన్నారు. కొవ్వూరు పట్టణంలోని రాజీవ్ కాలనీగా పిలువబడుతున్న ప్రాంతాన్ని ఛత్రపతి శివాజీ నగర్గా మార్చడంలో అధికారులు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు సలాది సందీప్ కుమార్, కొండపల్లి రత్నసాయి, గోవర్ధనపు శ్రీనివాసమూర్తి, గోపిశెట్టి శివరామకృష్ణ, గెల కేశవ, చెరుకురి సాయి రామకృష్ణంరాజు, ఛత్రపతి శివాజీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశాన్ని ఇంచుమించు 800 సంవత్సరాల పాటు పాలించినటువంటి మొఘలులు కానీ, అలాగే ఔరంగజేబుకు సంబంధించిన కుటుంబీకులు కానీ ఎవరైతే ఉన్నారో విపరీతమైనటువంటి దాడులు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులను కొల్లగొట్టి మహిళలను అత్యాచారాలు చేసి భారతదేశాన్ని అత్యంత హీనమైన దేశంగా వాళ్ళు తయారు చేయాలనుకున్న ఆ సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ భగవంతుడు ఆ కనకదుర్గమాత భవానీమాత ఆశీర్వాదంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుతమైన పాలనని ఆయన అందించడం, అదేవిధంగా ఉత్తరాది నుంచి వచ్చేటువంటి ఎవరైతే ఈ ముస్లింకి సంబంధించి మొఘల్కి సంబంధించి రాజులు ఇటు దక్షిణ భారతదేశంపై కానీ భారత్లో కూడా రాకుండా అడ్డుకోవడానికి ఆయన శాయశక్తుల ఆయన అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి ఇప్పటికీ భారతీయత అని నిలిచి ఉందని అంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పరాక్రమకి ఇది చిహ్నంగా మనం చెప్పాలి. ఆనాడు విపరీతమైనటువంటి దాడులకి ఇంకా దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా చేతులెత్తేసిన సందర్భంలో ఆ రోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మంచి పోరాటం చేసి ఆయన అడ్డుకోవడం జరిగింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాం అంటే గతం గురించి తెలియని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళు అందరూ ఒకటే, అన్ని విషయాలు ఒకటే, భారతీయత అందులో ఒక భాగం అని చెప్తున్నారు తప్ప భారతీయతని ఉన్న ప్రజలందరిలో కూడా నింపుకోవాలి. పూర్వం మనం పడ్డటువంటి కష్టాలు పెట్టినటువంటి ఎవరైతే కష్టాలు పెట్టారో ఈ దేశాన్ని నెమ్మదిగా స్లో పాయిజన్గా ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని చూసారో వాటిపైన మనం అవగాహన కలిగి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చాలా రోడ్లపైన విగ్రహాలు చూస్తూ ఉంటాం. ఆ విగ్రహాలను చూసి మనం కొంత స్ఫూర్తి పొందాల. కానీ కొన్ని రాజకీయ నాయకులు ఉంటాయి, కొన్ని కుటుంబాలకు సంబంధించి ఉంటాయి. ఇలాంటి విగ్రహాలు కాకుండా యువత అక్కడ ఉన్నటువంటి దేశభక్తిని తన నరనరాన్ని నింపుకొని మనం ఈ సమాజానికి ఏమి మంచి చేయగలం అనే ఆలోచన చేసినటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు, ఈ భారతదేశాన్ని రక్షించినటువంటి వారి యొక్క విగ్రహాలను మనం మన యొక్క వీధుల్లో కానీ మన యొక్క ఊర్లో కానీ మనం ఉంచుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి జనరేషన్ కానీ వారు చేసినటువంటి త్యాగాల గురించి దేశభక్తి గురించి వారికి తెలియడానికి అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహాసేన అని చెప్పి ఒక సేన ఏర్పాటయ్యి ఇక్కడ ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు చెప్పినట్టు ఈ కాలనీలో ఒక మంచి వాతావరణం వచ్చింది. అన్యమత ప్రచారం అనేది తగ్గింది. భారతీయ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది రాజీవ్ కాలనీలో ఇక్కడ నిలబడింది. అదేవిధంగా పెద్దలు అందరూ నిర్ణయించినట్టు రాజీవ్ కాలనీకి కాకుండా ఛత్రపతి శివాజీ నగర్గా ఈ కాలనీ నామకరణం మార్చడం అనేది ఒక మంచి ఆలోచన. ఇదే విధంగా మన భారతీయతకు మన ధర్మానికి సంబంధించినటువంటి పేర్లను మనం కొన్ని చిహ్నాలుగా మనం పెట్టుకుంటే కనుక తప్పకుండా భారతీయత ఎప్పటికీ నాశనం కాదు, నాశనం చేయాలని ఆలోచన చేసే
కొంతమంది యొక్క ఆలోచనని మనం నాశనం చేయాలి. అందుకని దయచేసి ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, మీ గుండెల్లో మీ నరనరన దేశభక్తిని నింపుకోండి. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి దేశభక్తుల యొక్క విగ్రహాలను మీ ఊర్లలో మీరు ఉంచాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవ మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు ఒక మంచి వారసుని ఈ దేశానికి అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్ యొక్క ఆయన 9 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించడం జరిగింది. ఛత్రపతి శివాజీ కాలం చేసిన తర్వాత ఈ దేశాన్ని నువ్వు రక్షించాలి, నేను ఈ దేశాన్ని రక్షణ కోసం నీకు వారసత్వం అప్పచెప్పినని చెప్పి వారిని ఈ దేశాన్ని కాపాడడం కోసం అని చెప్పి ఛత్రపతిని మహారాజుని చేసి సంభాజీని శివాజీ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఆయన 9 సంవత్సరాలు ఈ దేశాన్ని చాలా చాలా భద్రతగా, చాలా రక్షణ గోడగా అడ్డంగా నిలబడి, ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో ఔరంగజేబు సైన్యాలను కూడా అడ్డు నిలబడి దేశాన్ని రక్షించిన పరిస్థితుల్లో ఆయన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులే సంభాజీని ఔరంగజేబుకి అప్పజెప్పి సంభాజీ చివరి రోజులు 40 రోజులు కూడా అతని చిత్రహింసలు, తన కళ్ళు గుడ్లు లాగేయడం, బతుకుండానే వేడి నీళ్ళతో చర్మాన్ని ఒలిచేయడం, గోర్లను వేళ్లను కట్ చేయడం, ఇలాంటి చిత్రహింసలకు గురి చేశారు. దేనికోసం? మీ హిందూ రాజ్యాలన్నీ కూడా మాకు అప్పచెప్పండి, భారతదేశాన్ని మాకు అప్పచెప్పండి, అదేవిధంగా మీ కోటలన్నిటిని కూడా మాకు అప్పచెప్పండి, మీరు హిందూ మతం నుంచి మా మతంలోకి అంటే ముస్లిం మతంలోకి మారండి అని చెప్పి ఆ రోజు ఎన్ని చిత్రహింసలు చేసినా కానీ సంభాజీ మహారాజు ఎట్టి పరిస్థితుల్లోని తగ్గేదే లే అని చెప్పి ఆయన ఊపిరి ఏదైతే కొన ఊపిరి వరకు కూడా వాళ్ళకి తలొగ్గకుండా హిందూ ధర్మం కోసం, భారతదేశ రక్షణ కోసం నిలబడి చివరికి 40 రోజులు కష్టపెట్టి ఇబ్బంది పెట్టి చిత్రహింసలు చేసి ప్రాణాలు కోల్పోయినా కానీ ఆయన మతం మారలేదు, ధర్మాన్ని తప్పలేదు, భారతదేశ రక్షణలో వెనకడుగు వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని భారతీయులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విరోచితమైనటువంటి పోరాటం, ఈ దేశం కోసం తన ప్రాణాలను ఏ విధంగా త్యాగం చేశాడు, తర్వాత వచ్చినటువంటి తన వారసుడు సంభాజీ మహారాజ్ ఏ విధంగా తన ప్రాణాలను ఈ దేశ రక్షణ కోసం త్యాగం చేశాడో మనం అందరం తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు చావా అని చెప్పి ఒక సినిమా సంభాజీ మహారాజ్ గురించి వచ్చింది. దయచేసి ప్రజలందరూ కూడా ఆ సినిమాని చూసి మీరందరూ కూడా దేశభక్తిని, అదేవిధంగా సంభాజీ మహారాజు యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క ధైర్యాన్ని, ఆయన యొక్క దేశభక్తిని మీరు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాజీవ్ కాలనీ పేరుని ఛత్రపతి శివాజీ మహారాజ్ నగరగా ఈ రోజు మేము నిర్ణయించాము. భవిష్యత్తులో అది అధికారికంగా కూడా ప్రకటించేటట్టు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.